ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో మనమందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, శ్రీ కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన శంకర విజయం 5వ భాగం గురించి అయితే మనము విందాం. కర్మ జడం కనుక అది ఫలాన్ని ఇయ్యదు, ఈశ్వరుడే ఫలదాత. చేసిన కర్మలకు ఫలం ఉంటుంది. పవిత్రమైన మనసును ప్రసాదించుట పరమాత్మ యొక్క అనుగ్రహం వల్లనే. కర్మ యొక్క ఫలం చిత్తశుద్ధి అని భావించవద్దు. కర్మఫలాన్ని విడిచిపెట్టుటను ఈ అర్థంలో భావించాలి. కర్మఫల త్యాగం వలనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కర్మఫలాల త్యాగము వలనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ధ్యాన మార్గంలో అడుగు పెట్టలేని వారు కర్మలను వదలలేరు. కనుక కర్మలను చేస్తూ ఉండి ఫలాలను ఆశించకండి అని చెప్పాడు. కర్మలను చేయుట ఫలత్యాగం నా కోసమే అని చెయ్యండి. దానివలన మీకు సిద్ధశుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు ధ్యాన మార్గంలోకి పయనిస్తారు. ఇప్పుడు కర్మ మార్గము కర్మయోగం అవుతుంది. జ్ఞానం మార్గం ఎప్పుడు జ్ఞానయోగమే అని అన్నాడు గీతలో. యోగం అనగా కలుపుట, జీవుణ్ణి పరమ సత్యంలో కలుపుట. అనేక యోగాలు చిన్న చిన్న సందులు వంటివి. ఇవి ప్రధానమైన రహదారిలో కలిసి ఉంటాయి. ఇట్లా కలపడము యోగమే. జ్ఞానయోగం ఒకటి గమ్యాన్ని చేర్చేది. కర్మయోగం పెద్ద రహదారికి తీసుకుని వెళ్ళే సందు వంటిది. కర్మయోగం ఉన్న వారు అనేక జన్మలెత్తి ముఖ్యమైన రహదారికి ఏనాటికో చేరుతారు. కాలగమనంలో కర్మయోగము యొక్క క్షీణదశ. అనాది నుండి కొందరు ప్రవృత్తి మార్గాన్ని, కొందరు నివృత్తి మార్గాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ప్రవృత్తి మార్గమైన ఈశ్వరునే లక్ష్యంగా చెప్పింది కనుక ఒక హద్దును అతిక్రమించలేరు. కర్మయోగమై చిత్తశుద్ధిని పొంది నివృత్తి మార్గాన్ని అవలంబించి మోక్షాన్ని పొందుతూ ఉండేవారు. ఈ విధంగా మనము శంకర విజయంలోని 5వ భాగం గురించి అయితే విన్నాం కదా. తర్వాత 7వ భాగం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర శంకర, జై జై శంకర.